హాయ్, నేనేనండి వెంకన్న బాబునండి. వచ్చేసాడు రాడు. మొన్న మధ్య సెల్ ఫోను సోషల్ మీడియా చిత్రాల గురించి మాట్లాడుకున్నాం కదండి. హాయ్, ఏమీ లేదండి, ఈ సినిమా వాళ్ళు బాగోతాల గురించి అండి. ఈ మధ్యనే అప్పట్లో కొన్ని సినిమాలు చూస్తుంటానండి, వీళ్ళకి నిజంగా నటించడం వచ్చా అనే అనుమానం వచ్చిందండి. కాకపోతే ఆ రోజుల్లో తక్కువ ఖర్చుతో, అంటే అప్పటికి అదే ఎక్కువ అనుకోండి, కాసేపు మనసుకి కొంచెం ఆహ్లాదం అనిపించే మాధ్యమం మరి సినిమా ఒకటి అయిపోవడం వల్ల మా ప్రేక్షకులు ఈ సోసో హీరోగాళ్ళని అందరినీ మోసుకొచ్చామనిపిస్తుందండి. హీరోయిన్లు మాత్రం అంతా ఎంతో నటనో లేదా డాన్స్ వచ్చిన వాళ్ళు ఉండేవారుండో. ఈ హీరోలేనండి, ఒకడేమో చేతులు జనాల మీద ఊపుతూ డాన్స్ చేస్తూ పావలా చేయరా బాబు అంటే రూపాయి చేసి చూడండి. ఒకడు మగోడేనండి కానీ ఆడంగిలే ఉండేవాడండి. మరి ఇంకొకడు గూనేదో ఉండి డాన్స్ చేయమంటే డ్రిల్ చేసి చూడండి. మరి ఇంకొకటి ఎవరో తరుణ్ కూస్తున్న డైలాగ్ చెప్తూ ఉండేవాడండి. ఒకటి విగ్రహం పూస్తండి యాక్షన్ ఇల్లు అనేవారండి. మరి వీళ్ళంతా అప్పుడు నట దిగ్గజాలను హీరోలునండి. తసదియ్యే ఈ మహానుభావుల్లో మనం అభిమాన హీరోలు అంటే ఎంతగా మూసింది అని ఆశ్చర్యం వేసిందండి. పైగా అప్పుడు సినిమా ఇటు కొడితే అది ఆళ్ళదే అన్నట్టు పోజు కొట్టేయడం, లేకపోతే డైరెక్టర్ దెబ్బేసాడంటూ ప్లేట్ పెరాయించేయడం ఏమాత్రం సిగ్గుండేది కాదండి. మొత్తానికి అలా అలా ఎదిగిపోయి కొంచెం అందం ఆహార్యం ఆంగికం ఉన్న నటులను తొక్కుంటూ పోయారండి. పురాణాల్లో రాక్షసులకి హీరో బిల్డప్ ఇచ్చి సినిమాలు తీసేవారంటే చూడండి. మరి ఏం పోయేగాలం ఏమో. అప్పట్లో మనం కూడా అభిమానం అనే పేరుతో అలాగే ఏడ్చి వచ్చానండి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గారు కొడుకులు రెడీ అయిపోయారండి. మరి ఆరిని కూడా మనమే మోసామండి. కారణం ఏంటంటేనండి, ఆ పెద్ద హీరోలు కొడుకులు అయితే చాలండి, అటు తెత్తెత్తే మెమ్మెమ్మె అన్న చాలండి, బ్రహ్మరథం పట్టేయడమే. ఇది మాఫియా అండి. 6 తరాలు మార్చుకుంటూ మన మీద పడి తినేస్తుంటారండి. ఏంటండి అది ఎలాగంటారా? మరి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు మరి జనాల దగ్గర నుంచి వెళ్ళిన రూపాయలే కదండి. అప్పుడు ఆ తరం వాళ్ళని, ఆ తర్వాత సెకండ్ జనరేషన్ బాబుల్ని మోసుకుంటూ పోయేవండి. మరి ఇప్పుడు థర్డ్ జనరేషన్ అన్నమాట అండి. మరి మనం తరాలు మారుతున్న 6 నెలలు మోసుకుంటూ పోతుంటాం అనమాట అండి. ఇలాగే భుజాలు మార్చుకుంటాను. అంత అవసరం అంటారా చెప్పండి? వాళ్ళు మాత్రం మేము నేతులు తాగుతుంటాం, మీరు మా మూతులు నాకండి అని చెప్తూ కేవలం మన బలహీతలను ఆసరాగా తీసుకుని వ్యాపారం చేస్తున్నారండి. దరిద్రం ఏంటంటే వీరెలా వ్యాపారం చేసుకుంటూ ఉంటే మన జీవితం అంతా అలా మోసుకుంటూ పోతున్నాం అనమాట అండి. సినిమా కేవలం హీరో హీరోయిన్ల ఇళ్ళతోటికి పోదండి. ఇట్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ అండి. ఇది ఒక సమిష్టి కృషి అండి. అందరికీ భాగస్వామ్యం ఉంటుందండి. వీళ్ళు మాత్రం సినిమా అంటే మేమే అంటూ బిల్డప్ ఇచ్చేస్తా ఉంటారనమాట అండి. అక్కడక్కడ సిరుగుపోయిన ప్యాంట్లు వేసుకొస్తా ఉంటారండి. ఆరిని హీరోలు అంటారండి. సగం సగం డ్రెస్సులతో హీరోయిన్ ఎక్కడి నుంచో దిగొచ్చినట్టు కబుర్లు చెప్తుంటుందండి. మన వాళ్ళు వాళ్ళని ఆకాశానికి ఎత్తేసి సంకలు గుర్తేసుకుంటారనమాట అండి. వీళ్ళ వల్ల ప్రజలకు ఒరిగేది ఈసం ఎత్తుకోవడం ఉండదండి. అయినా తెల్లారింది మొదలు వీళ్ళ గురించేనండి. ఎదవసోది ఉన్నాయా లేనివి కాకమ్మ కబుర్లు సెలవులు పొలవలు చేసి చెప్తుంటే వాటిని చూసి మనం సునకానందం పొందుతుంటాం అనమాట అండి. పలానా హీరో ఇంట్లో కుక్క నీళ్లు పోసుకుందని, దానికి సీమంతం బారసాల ఎక్కడో ఈ దేశాల్లో ప్లాన్ చేశారని, పలానా హీరోయిన్ పేదాలకు సర్జరీ అయిందని, కొన్నాళ్ళ దాకా లిప్ లాక్కెస్లకు నో అని, ఈ మధ్య సెలబ్రిటీలు అంటూ ఈ మీడియా వాళ్ళు మరీ ఎక్కువ చేసి వాళ్ళ ఇంటికాడి గేట్ల దగ్గర కెమెరాలు అట్టుకుని పడిగాపులు పడిపోతూ తుమ్మితే ఈడియో దగ్గితే ఈడియో. అంత అవసరం అంటారా? పలానా హీరో వంట చేసాడని, ఇంకో హీరో సవరం చేసుకున్నాడని. ఎవడండి ఎవడికి సెలబ్రిటీ అండి? ఏందిరా అయ్యా వీళ్ళ వల్ల ఏమిరా దేశానికి ఉపయోగం అనే పాపులర్ కమెడియన్ డైలాగ్ గుర్తురాక ఎవడమేడే అనే మరో కమెడియన్ డైలాగ్ కూడా గుర్తొస్తుందండి. అంటే ఎంటర్టైన్మెంట్ ఆసరాగా తీసుకుని వీళ్ళంతా చేసేది వ్యాపారం అండి. అలాంటి వ్యాపారం చేసుకునే వాళ్ళ గురించి మనం విలువైన సమయం వృధా చేసుకోవడం అంత అవసరం అంటారా?
ఏమైనా అంటే అభిమానం అంటున్నారు. ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ అభిమానాలు ఉండవు కానండి, వీళ్ళ కోసం కాళ్ళు చేతులు కోసేసుకోవడానికి రెడీ అయిపోతారండి. వీళ్ళు అలా బానిసలుగా చేయిస్తారులేండి. వీళ్ళ కబుర్లు కూడా అలా ఉంటాయి సుమా. మీరు నా గుండెల్లోనే ఉన్నారు, మీరు లేకపోతే నేను లేను, నా శివ రక్త బొట్టు దాకా మీకోసం బతికేస్తాను, మీకోసం నా ప్రాణాలు ఇచ్చేస్తాను, మీరు మాత్రం అభిమాన పేరుతో తన్నుకు సావండి, మీరు డబ్బులు తగలేసి మా సినిమాలు చూసి మమ్మల్ని ఎక్కడో పెట్టి పూజలు చేయండి, మా ఆటోగ్రాఫుల్ని ఈ మధ్య పిచ్చిగా మారిపోయిన సెల్ఫీలు తీసుకుని సావండి అని చెప్తుంటారు అనమాట అండి. 100,000 పోసి టిక్కెట్లు కొని సినిమాలు చూస్తూ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చేస్తూ అభిమానం పిచ్చి గడుదు గుడ్డు అంటూ రోడ్ల మీదకి వచ్చేసి దొంగలో పడి సావకండి. ఈ మధ్య ఒక ఆయన కూడా అన్నారండి, మీ వయసులో అభిమానం అనే మొత్తంలో చాలా కాలం కటౌట్లు కట్టాను, బ్యానర్లు తగిలించాను, పాలు పంచదారతో అభిషేకాలు చేశాను, తమ్ముళ్ళు మీరు బయటపడండి అని. కాకపోతే ఆయన ఏం పాడైపోలేదు అనుకోండి, మరి వ్యాపార సంస్థలు స్థిరపడ్డారు. ఆయనలో మనం అలా ఎదగలేం కాబట్టి, మనకు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా ఇక్కడ మరలా మనకు అహం వడ్డొచ్చేస్తుండో. మా అభిమాని హీరోలు నువ్వు అంత అలా అంటావా ఇలా అంటావా అని. వాస్తవం అదేనండి, కానీ అది వయసు ప్రభావం కదండి, అది ఒప్పుకోదన్నమాట అండి. అందుకండి కాస్త నియంత్రించుకుని ఆలోచించండి. ఎప్పటికి తెలుసుకుంటారేమో. మరి నమస్కారం అండి, మళ్ళీ కలుద్దామండి.